ప్రకృతి. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకీ కలవరము. పిలువకురా అలుగకురా నలుగురిలో నను రాజా పలుచన సలుపకురా పిలువకురా అలుగకురా నలుగురిలో నను రాజా పలుచన సలుపకురా పిలువకురా మనసున బాళి మరువను లేరా గలమున మోడి సలుపకు రాజా సమయము కాదురా నిను దరి చేరా సమయము కాదురా నిను దరి చేరా కరుణను నన్ని వేళ మన్నించర రాజా కరుణను నన్ని వేళ మన్నించర రాజా పిలువకురా ఏలిన వారి కొలువుర సామి మదిని రూపే మెదలిన గాని ఊయనలేనురా కదలగలేరా ఊయనలేనురా కదలగలేరా కరుణను నన్ని వేళ మన్నించర రాజా పిలువకురా జడ్జెస్ ఓవర్ టు యు. చాలా కష్టమైన పాట పాడావు నాన్న. ఈ సినిమా చూసావు నువ్వు? చూడు, చాలా బాగుంటుంది, చాలా సరదాగా ఉంటుంది. అసలు ఆ గ్రాఫిక్స్ ఈ రోజుల్లో మనకి టెక్నాలజీ అంతా అవైలబుల్ గా ఉంది, కానీ ఆ రోజుల్లో అసలు ఎలా చేశారో ఏంటో అది నిజంగా చాలా ఆశ్చర్యం వేస్తుంది. సినిమా అంటే గౌరవం పెరిగినటువంటి రోజులు. ఆ సినిమాలు చూస్తే ఇప్పటికీ సినిమా అంటే రెస్పెక్ట్ పెరుగుతుంది మనకి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ సువర్ణ సుందరి. ఏఎన్ఆర్ గారు నటించినటువంటి, చాలా యంగ్ అండ్ ఒక యునో డెస్పరేట్ లవర్ గా ఆయన మాట్లాడితే ఆవిడ పిలిచేస్తూ ఉంటారు ఆ సినిమాలో. ఆ పిలువకురా అని ఆవిడ పాడిన తీరు, అండ్ సుశీలమ్మ గారి వాయిస్, అలాగే అంజలిదేవి గారి పర్ఫార్మెన్స్ రెండు విడదీసి చూడలేము, అంత అద్భుతంగా ఉంటుంది. అలాగే ఘంటసాల మాస్టర్ గారు, ఆ తర్వాత బాలుగారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. అఫ్ కోర్స్ బాలుగారు మాడ్యులేట్ చేసి ఏఎన్ఆర్ గారికి పాడేవారు. అంటే ఏ హీరోకి పాడితే ఆ హీరోకి అబ్బేది అనేవారు కదా. అలా బాలు సార్ ఒకసారి చెప్పడం విన్నాను నేను. ప్రొనౌన్సియేషన్, హీరో కావచ్చు హీరోయిన్ కావచ్చు ఎవరు పాడుతున్నా కూడా ప్రొనౌన్సియేషన్, ఆ పదాలు
అంటే ఒక్కొక్క సింగర్‌కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఇప్పుడు ఒకే పదాన్ని ఒకేలాగా ప్రొనౌన్స్ చెయ్యరు ఒక్కొక్కళ్ళు కదా! కానీ అది కూడా అర్థం చేసుకొని, ఆ న్యూయాన్సెస్ కూడా అర్థం చేసుకొని ఆయన పలికించటం ముఖ కవళికలు చాలా అద్భుతంగా ఉంటుంది. ఏఎన్నార్ గారు పాడుతూ ఉంటే ఆయన పాడినట్టే ఉంటుంది అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో అటువంటి చిత్రంలోని పాట పాడావు. ఒక చిన్న కన్సర్న్ ఏంటంటే నువ్వు చాలా బాగా పాడుతున్నావు అండ్ నీ లంగ్ కెపాసిటీ బాగుంది. ఓకే, ఒక 8 బార్స్, ఒక 10-12 బార్స్ వరకు నువ్వు ఎట్ పాడగలుగుతున్నావు. గమకాలు అద్భుతంగా పలుకుతున్నాయి, చాలా మంచి గొంతు. కానీ అది ఎందుకో ఫ్రజైల్ గా ఉంది. ఎందుకనో చిన్న షేక్ ఉంది వాయిస్ లో. అది అలసట మూలంగా వచ్చిందో లేకపోతే రకరకాల కారణాలు కావచ్చు. దీని ముందు ప్రయాణం చేసి వచ్చుండుంటే కూడా అలసిపోయినా కూడా అలాంటివి జరుగుతాయి. కానీ అదేంటి అనేది అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. యూ హ్యావ్ టు డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్, రెస్ట్ తీసుకోవాలి సాధ్యమైనంత వరకు. ఓకే, ప్లీజ్ టేక్ కేర్. Yes, ma'am. సరేనా? థ్యాంక్ యూ. Thank you, ma'am. ప్రకృతి సునీత గారు చెప్పిన విషయమే. వెరీ డిఫికల్ట్ సాంగ్, స్పెషల్లీ ఆ చరణంలో 2 సార్లు ఆ సంగతి ఏది వస్తుంది. ఆహా, అది చాలా కష్టం. కానీ యూఆర్ ట్రయింగ్ ఇట్ అండ్ యూ సక్సీడెడ్. సెకండ్ చరణంలో ఇట్ రియలీ సౌండెడ్ వెరీ నైస్. సో అంతే, ప్రాక్టీస్. అండ్ రిగార్డింగ్ యువర్ వాయిస్ స్టామినా, సునీత గారు చెప్పినట్టు జస్ట్ కొద్దిగా ఫోకస్ దాని మీద వెళ్తే. ఎప్పుడు ట్రావెల్ చేశారు ఈ షూట్ కోసం? 1 week months. 1 week. సో 1 week నుంచి బాగా రెస్ట్ తీసుకున్నావు కదా. సో జస్ట్ మ్యాటర్ ఆఫ్ అన్ని. ఇంకోటి ఏమంటే మనకు తెలియకుండా సమ్ ఫుడ్ విల్ బి కాజింగ్ లిటిల్ ప్రాబ్లం. మేము రియలైజ్ చేసుకోకుండా ఆ ఫుడ్ని కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. అది కూడా కొద్దిగా స్టడీ చేయాలి. ఏ ఫుడ్ నుంచి తింటే నాకు ఇలా వాయిస్ ట్రబుల్ అవుతూ ఉందని కూడా స్టడీ చేసుకుంటే మోస్ట్లీ ఇట్ హెల్ప్ అనుకుంటా. బట్ అదర్వైజ్ యు ఆర్ సచ్ అన్ అమేజింగ్ టాలెంట్. Thank you, sir. మంచి పాట, మంచి ప్రయత్నం. Thank you, sir. ప్రకృతి Sir. చాలా బాగా పాడావమ్మా, చాలా Thank బాగా you, పాడావు. సునీత గారు చెప్పినట్టు, విజయ్ గారు చెప్పినట్టు మంచి అభినందనలు అందుకున్నావు. అయితే ఒకటి ఏంటంటే, చరణంలో మనసున్న బాళి మరోవను లేరా అంది. బాళి అంటే అర్థము ఆశ, ఆసక్తి, కాంక్ష, కోరిక. నువ్వు పాట పాడడానికి ఆశ, ఆసక్తి, కాంక్ష, కోరిక అంతా బాగుంది, బాగా పాడావు. గమకాలు కూడా బాగా పాడావు. కానీ నేను సాధారణ శ్రోతగా చెప్తున్నాను, గమకాలు పాడుతున్నప్పుడు పల్లవిలో కానీ కొంచెం ఘంటాపదంగా ఇది ఇంతే అన్నట్టుగా అనిపించలేదు. కొంచెం ఏదో అలా సందేహాస్పదంగా పాడో తప్ప ఇది ఇంతే బల్లగుద్దినట్టు పాడినట్టుగా అనిపించలేదు. గమకాల విషయంలో అదొక్క శ్రద్ధ తీసుకుంటే కనుక నీకు తిరుగులేదు. సరేనా? వెల్, ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ సాంగ్. ఆదినారాయణరావు గారి సంగీతంలో సువర్ణ సుందరి చిత్రం నుంచి ఈ పాట. ఇట్ వాస్ బ్యూటిఫుల్లీ సంగ్. వాళ్ళు చెప్పినట్టుగా ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎఫర్ట్ అని వాళ్ళు అన్నా కూడా ఐ థాట్ ఇట్ వాస్ వెల్ రెండెడ్. గుడ్ లక్ అండ్ Thank ఆల్ you, ద sir. బెస్ట్. Thank you, sir. తెలుగు వారి పెద్ద పండగ, మన అందరి పండగ, సంక్రాంతి పండగ. వన్ రౌండ్లో మీరు జడ్జెస్తో పాడబోతున్నారు అన్నమాట. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. చరణ్ గారు, మీరు అచ్చం బాలు గారు అబ్బాయి ఎలా? నీవున్న వేళ మీ గాత్రం కూడా తెలుగు జాతి సంపదయ్యే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. కానీ పండగే, పొరపాటే. ఉండని 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 నా గుండెలోనా. ఇంత మధురమైన పాట సార్తో పాడే అవకాశం నీకు దక్కడం అనేది నిజంగా చాలా అదృష్టం. గుడిలోన ఉన్న సునీత ఎదురుగుండా నిలబడి పాడాలంటే కాళ్ళు వణుకుతున్నాయి. మధురాతి పండగ భయమే. మన ప్రేమ మధువు ఇవాళ చేరుకున్నది కళ, ఇదంతా హాయిగున్న. సంక్రాంతికి మామూలు పిండి వంటలు పెరుగుతుంది కానీ నువ్వు చాకోబార్ కూడా యాడ్ చేస్తావు. You are my chocobar. మేడం కూడా చాకోబార్ లాంటి వారే సార్ నా లైఫ్ లో. You are my chocobar. సునీత చక్కటి ములక్కాడ కూర ఉంటుంది, రెడీ చేసుకో. మునగ చెట్టు ఎక్కిచ్చాడు. That's so wanna baby. పండగే, ప్రశంస. తప్పులే ఒప్పులు పెట్టకే తిప్పలు అమ్మడు. గొప్పలే చెప్పినా పప్పులే ఉడుకునా కుర్రడు. గోవింద సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్స్ గా నిలిచిపోయినటువంటి పాట. ఆరు బయట టక్ 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 రింగని తరరరరా, తత్తర, అదంతా కూడా రిథమ్ ప్యాటర్న్ ఎంత బాగుంటుందో, ఎంత కొత్తగా ఉంటుందో. ఇందిర మందిర సుందర కారా ఎందుక తొందర సందిట చేరా.
గొప్ప పాట, ఎంత మంచి పాట. గుండెలలో గుణపాలు మామూలుగానే ఆయన గొంతులో ఒక భావ ప్రకటన శక్తి లోపలనే ఉంటుంది. అవన్నిటిని తట్టుకొని నిలబడి పాడటమే గొప్ప విషయం. హౌ లక్కీ డూ యూ ఫీల్? బ్లెస్డ్ అనేది చాలా చిన్న పదం అని నాకు అనిపిస్తుంది సార్. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే దానికి నిదర్శనం ఇప్పుడు చూపించిన చరణ్కి ప్రత్యేక అభినందనలు. ప్రేమే నన్నే గెలిచే. నీ గురించి చెప్పడం మర్చేంత బాగా పాడావు. సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట. మీరు పాడుతుంటే ఫ్లూట్ ఊకొట్టినట్టు అనిపించింది నాకు. ప్రతి వాక్యాన్ని కూడా ఆయన చక్కగా స్పందిస్తున్నాడంటే అది ఇళయరాజా గారి గొప్పతనం.